హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాదెల్ల. ఒక సినిమా చేయాలనుకోవడం, దానికోసం ఒక మంచి కథను సిద్ధం చేసుకోవడం, దాన్ని ఎవరితో చేయాలి అని డిసైడ్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఒక హీరోకి వినిపించి అతనితో ఓకే అనిపించుకోవడం మరో ఎత్తు. కొంతమంది హీరోలు రిజెక్ట్ చేసిన కథను మరో హీరోతో చేసినప్పుడు సూపర్ హిట్ అయిన సందర్భాలు సినిమా ఇండస్ట్రీలో కోకొల్లలుగా ఉన్నాయని చెప్పొచ్చు. ఒక సూపర్ హిట్ సినిమా వెనుక ఇలాంటి విశేషాలు చాలా ఉంటాయి. అలాంటి ఓ అనుభవం సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమల కెరీర్లో జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి సినిమా మీద ప్యాషన్తో ఏదో సాధించాలనే తపనతో ఇండస్ట్రీకి వచ్చారు శేఖర్ కమల. తన కుటుంబం, స్నేహితుల సపోర్ట్తో డాలర్ డ్రీమ్స్ అనే సినిమాను తీసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఈ చిత్రానికి గాను ఉత్తమ నూతన దర్శకుడిగా శేఖర్ కమలకు జాతీయ అవార్డు లభించింది. ఇక తన రెండో ప్రయత్నంగా ఆనంద్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఎంతో కృషి చేయాల్సి వచ్చింది. ఈ స్క్రిప్ట్ను తీసుకొని అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, ఇంకా కొందరు హీరోల చుట్టూ తిరిగాడు శేఖర్ కమల. కానీ ఆ స్క్రిప్ట్ ఎవ్వరికీ నచ్చలేదు. తను ఏం తీయాలనుకుంటున్నాడో వారికి అర్థం కావడం లేదని భావించిన శేఖర్ తనే సొంతంగా ఆనంద్ చిత్రాన్ని నిర్మించడానికి సన్నద్ధమయ్యాడు. ఎన్ఎఫ్డిసితో కలిసి సినిమాను ప్రారంభించాడు. ఎన్ఎఫ్డిసికి 40 లక్షలు మాత్రమే పరిమితి ఉంది. కొన్నాళ్ళకే ఆ డబ్బు అయిపోయింది. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ సాయంతో మొత్తానికి సినిమాను పూర్తి చేశాడు. అంతకుముందు డాలర్ డ్రీమ్స్ వంటి అవార్డు సినిమా తీసి ఉండడం వల్ల ఆనంద్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. దాంతో తనే సొంతంగా రిలీజ్ చేయాలని భావించి అప్పటికి ఒకే రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో 5 థియేటర్లలో మాత్రమే సినిమాను రిలీజ్ చేశాడు. రిలీజ్ అయిన రెండో రోజు నుంచే లోకల్గా ఉండే డిస్ట్రిబ్యూటర్స్ తమకు కూడా సినిమా ఇవ్వమని ఆఫీస్కు వచ్చి చుట్టూ మూగారు. ఆ సమయంలో బిజినెస్ పరంగా అంత అవగాహన లేని శేఖర్ కమల వారు ఎంత ఇస్తే అంతే తీసుకొని సినిమాను ఇచ్చేశాడు. కేవలం కొన్ని రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లు విపరీతంగా పెరిగాయి. సినిమా చాలా పెద్ద హిట్ అయిపోయింది. ఈ సినిమాను కొనుక్కున్న వారు ఎక్కువ లాభపడ్డారు. శేఖర్ కమలకు సినిమా బడ్జెట్ 2,30,00,000 పోను ₹1,00,00,000 లాభం వచ్చింది. ఆనంద్ చిత్రం రిలీజ్ అయిన రోజే శంకర్ దాదా ఎంబీబీఎస్ కూడా రిలీజ్ అయింది. మెగాస్టార్ సినిమాను తట్టుకొని ఆనంద్ ఘన విజయం సాధించడం అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.